ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో నా బంధువులందరూ గొప్పగా దీవించబడిపోయారు. అందరికీ కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి. అసలు మాకు కనీసం ఒక సెంటు భూమి కూడా లేదు, కనీసం భోజనానికి కూడా లేదు. 3 పూట్లని బాధపడుతున్నావా పేదరికాన్ని బట్టి? మన దేవుడు ఎటువంటి వాడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఉదయకాల సమయంలో. మరి వినడానికి సిద్ధమైన కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం దావీదు చెబుతున్నాడు, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. దేవుడు ధనవంతులను మాత్రమే కాదు, ప్రత్యేకించి ఆయన దరిద్రులను కాపాడుతాడు. పేదవాడిగా ఉన్నావా? ఏమీ లేనివాడిగా ఉన్నావా? అందరూ అన్నీ సంపాదించారు, కానీ నా బిడ్డలకు కనీసం ఏం సంపాదించలేకపోయాను అని బాధపడుతున్నావా? ఒక మాట దైవజనుడిగా చెప్తున్నాను, జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నీ బిడ్డలకు నువ్వు ఏది సంపాదించకపోయినా ప్రభువును సంపాదించి పెట్టు చాలు. వారు ఈరోజు దరిద్రులైనా రేపు ధనవంతులే. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నీవు దరిద్రులను కాపాడతావు. పేదరికంలో వస్తున్నటువంటి కష్టాలను, శ్రమలను, ఇబ్బందులను, పిల్లల విషయంలో వారికి ఫీజు కట్టలేని పరిస్థితులను చూస్తూ ఉంటే ఒకవేళ ఏమైపోతుందో ఏమో వారి భవిష్యత్తును బాధపడుతున్నావా? ఏం కాదు. బైబిల్లో రాయబడింది, నీవు ఒక వెంట్రుకను తెలుపు చేయలేవు, నలుపు చేయలేవు. ప్రభువుకి అప్పగించు, ఆయన మనలాంటి దరిద్రులను కాపాడతాడు. నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ పేదరికం తొలగిస్తాడు, రేపు గొప్ప దీవెనతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. మీరు దరిద్రులను కాపాడే దేవుడు అని మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమందితో ఉదయకాల సమయంలో పేదరికాన్ని బట్టి నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, జ్ఞాపకం చేసుకొని ప్రభు వారిని ఆదరించి బలపరిచి దరిద్రులను కాపాడే దేవుడుగా వారి పక్షా నుండి నిలబెట్టి ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you.